దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకనికి ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేతపట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినపడెను. ఆ 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ప్రార్థన చేద్దాం. దైవ లేఖనాలను దేవుడు దీవించి అందించినట్లుగా ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, పరలోకమందు అత్యున్నత సింహాసనాసీనుడవైన మా తండ్రి, సార్వభౌముడా మీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యోగ్యుడవైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. జీవము గల దేవుని సంఘముగా మరొకసారి మీ పాదపీఠము చుట్టూ కూడి ఉన్నాం. దివ్యమైన మీ మాటల కొరకై ఆశతో కనిపెట్టుకుని ఉన్నాం. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. లేఖనములలో మీ సత్యమును గ్రహించి మరి ఎక్కువగా మిమ్మల్ని కనులారా చూసి మా ప్రభువా మీ రాకడ కొరకై సిద్ధపరచబడినట్లుగా మాలో మీ యొక్క ఆత్మ కార్యమును జరిగించి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడు లోకరక్షకుడు ఆదియందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ వస్తున్నాం. మనం చదివిన ఈ లేఖన భాగములు 6వ అధ్యాయం మొదటి 8 వచన భాగాలను మనం చదువుకున్నాం. 5వ అధ్యాయములో 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక పుస్తకాన్ని మనం చూసాం. మొదటి వచనముల మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయం మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి
7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఆ సింహాసనంపై సార్వభౌముడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువు అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన కుడి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక పుస్తకం కనబడుతుంది. ఆ 7 ముద్రలను విప్పగా జరిగిన సంభవాలు 6వ అధ్యాయములో రాయబడ్డాయి. మళ్ళా చెప్తున్నాను, 7 ముద్రలు కలిగిన పుస్తకం దేవుని చేతిలో ఉంది, దేవుని కుడి చేతిలో ఉంది. ఆ 7 ముద్రలను ఇప్పగా జరిగిన సంభవాలు 6వ అధ్యాయములో రాయబడ్డాయి. 6వ అధ్యాయములో ఏముంది అంటే, ఆ 7 ముద్రలను విప్పగా జరిగిన సంభవాలు రాయబడ్డాయి. ఆ 7 ముద్రలను విప్పుట అనే దాన్ని మనం చూస్తాం. ఈ 7 ముద్రలు ఎప్పుడు విప్పబడ్డాయి? కాలక్రమంలో మనం చూస్తే 7 ఏండ్ల శ్రమల కాలం మనం వింటున్నామే. దానియేలు గ్రంథములో చెప్పబడిన 70 వారములో చివరి వారం, చివరి వారం అనగా 7 సంవత్సరాలు జరిగిన సంభవాలు, అనగా శ్రమల కాలములో జరిగిన సంభవాలు మనం చూడగలం ప్రియులారా. 6 ముద్రలను విప్పుట 6వ అధ్యాయములో ఉంది. 7వ ముద్రను ఇప్పుట 7వ అధ్యాయములో మనం చూడగలం. ఆ తర్వాత మనం చదవగలం. ఆ 7వ ముద్రను విప్పేటప్పుడు 7 పాత్రలు, ఆ 7 పాత్రలు కుమ్మరింపబడినప్పుడు జరిగిన సంభవాలు, వీటన్నిటినీ దేవుడు రాయించాడు. ఈ 6వ అధ్యాయములో 6 ముద్రలను విప్పగా జరిగిన సంభవాలు రాయబడ్డాయి. ఈ సంభవాలు ఎప్పుడు జరిగినాయి అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో జరిగినాయి. పిల్లరా, ఒక వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి హితవత్సరం, 2 ప్రతిదండన. హితవత్సరం, ప్రతిదండన. హితవత్సరం అనగా సంఘకాలం, హితవత్సరం అనగా సంఘకాలం, ప్రతిదండన అనగా శ్రమల కాలం. హితవత్సరం అనగా కృపాకాలం, ఇది కృపాకాలం. ప్రతిదండన అనగా శ్రమల కాలం. ఈ సంఘకాలం ముగిసిన వెంటనే శ్రమల కాలం వస్తుంది. ఈ సంఘకాలం ముగిసిన వెంటనే ప్రతిదండన కాలం ప్రారంభమవుతుంది. హితవత్సరం ముగియగానే ప్రతిదండన ప్రారంభమవుతుంది. సంఘకాలం ముగిసింది, సంఘము ఎత్తబడింది, ప్రభువు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇక్కడ శ్రమల కాలం ఆరంభమైంది, ప్రతిదండన ప్రారంభమైంది. ప్రతిదండనను ప్రకటించుటకు హితవత్సరాన్ని ప్రకటించారు, ప్రతిదండనను కూడా ప్రకటించాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 24లో 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోవు సంభవాలు రాయబడ్డాయి ప్రియులారా. హితవత్సరం మాత్రమే కాదు, ప్రతిదండన కాలం కూడా ఉంది. ప్రియ సోదరుడా విను, ఎవరు సంఘములో చేర్చబడలేదో, ఎవరు యేసుక్రీస్తును అంగీకరించలేదో వారు విడువబడతారు. వారు 7 ఏండ్ల శ్రమల కాలము గుండా వెళ్తారు. అది భయంకరమైన దినాలు. అమ్మా, ఆ 7 సంవత్సరాలను 2 భాగాలుగా విభజించారు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం, భయంకరమైన శ్రమలు సంభవించే కాలం.
వాటిని గూర్చిన వర్ణన మనం ఇక్కడ చూడగలం. చదువుతూ ఉంటే భయం వేస్తుంది. ప్రభుని నమ్మని నీవు ఆ శ్రమల కాలము గుండా వెళ్ళబోతున్నావు, జాగ్రత్త. యేసుక్రీస్తును అంగీకరించడానికి వెనుదీస్తున్నావే, ఇంకా సంఘములో చేర్చబడక ప్రభువును అంగీకరించక అలాగే ఉండిపోయావే, నీవు శ్రమల గుండా వెళ్ళబోతున్నావు. ప్రభును నమ్మిన వారికి శ్రమలు లేవు, వారు 7 ఏండ్ల శ్రమల గుండా వెళ్ళరు ప్రియులారా. చాలా వాదం ఉంది, కానీ వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, సంఘము ఎన్నడే గాని శ్రమల గుండా వెళ్ళదు అని స్పష్టంగా లేఖనాలు వివరిస్తున్నాయి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 1వ అధ్యాయం 10వ వచనం. అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా యేసుక్రీస్తు ప్రభువు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. యేసుక్రీస్తు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించువాడు, 7 ఏండ్ల శ్రమల కాలము నుండి మనలను తప్పించేవాడు, అంతేగాని శ్రమల పాలు చేసేవాడు కాదు ప్రియులారా. అంటే ఈ 6వ అధ్యాయములో జరిగిన సంభవాలు జరుగుతున్న టైంలో సంఘము ప్రభువుతో కూడా ఉంది, భూమి మీద లేదు. సంఘము శ్రమల గుండా ప్రయాణము చేయదు, ఇది స్పష్టం. లేఖనాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఉగ్రత పాలు చేయడానికి, శ్రమలకు అప్పగించడానికి ప్రభువు నిన్ను నన్ను రక్షించలేదు ప్రియులారా. మన రక్షణ శ్రమల నుండి తప్పించడానికే. అందుకనే 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘము భూమి మీద లేదు, సంఘము ఎత్తబడింది, ప్రభువుతో కూడా ఉంది. అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద జరుగుతుంది. అనగా హితవత్సరం ముగిసిన తర్వాత ప్రతిదండన ప్రారంభమయ్యింది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రతకు అప్పగించడానికి నిన్ను నన్ను దేవుడు రక్షించలా. మన రక్షణ దేనికి అంటే ఆ ఉగ్రత నుండి తప్పించడానికే. పిల్లరా, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం విడిపించబడతాం, రక్షించబడతాం, ప్రభువుతో కూడా ఉంటాం అన్న సత్యాన్ని లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయో. ఎవరైనా ఏదైనా బోధిస్తే భ్రమపడబాకండి. లోకంలో వివిధ రకాలైన బోధలు ఉన్నాయి. శ్రమల కాలంలో సంఘం భూమి మీదే ఉంటుంది అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఏ బోధ పడితే ఆ బోధ వినవద్దు, వాటిని నమ్మవద్దు. సంఘము ఎత్తబడుతుంది, సంఘం ప్రభువుతో కూడా ఉంటుంది. హితవత్సరం ముగుస్తుంది, కృపాకాలం ముగింపులో సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద జరుగుతుంది అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దాటి వెళ్తున్నాను, రండి చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇది యుగాంతం. ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. యోగ్యుడెవరు? ఈ ముద్రలను ఎప్పగలిగిన యోగ్యుడెవరు? ఒక పిలుపు, ఒక స్వరం 5వ అధ్యాయంలో మనం చూసాం. ఎవరు యోగ్యుడు, ఎవరు విప్పగలరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విప్పగలడు. ఆయన తప్ప యోగ్యుడు లేడు, దాన్ని విప్పగలిగిన వాడు లేడు. ప్రియులారా,
ఆయన సార్వభౌముడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన దేవాది దేవుడు, మన కొరకై ప్రాణము పెట్టిన, మన కొరకై వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడు. ఇది యుగాంతం ప్రియులారా. ఆ 7 ముద్రలు విప్పడంతో 7 ఏండ్ల శ్రమల కాలం ముగుస్తుంది. ప్రభువు భూమి మీదకు దిగి వస్తాడు. ఆయన భూమి మీదకు దిగిరాక ముందు జరిగే సంభవాలు, అంటే చివరి అంచె, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఒక్కొక్క ముద్ర విప్పుతున్నారు. పిల్లరా, దెర్ ఈజ్ ఏ కంపారిజన్, అంటే రెండిటికి పోలిక ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి మత్తయి సువార్త 24లో చెప్పబడిన దానికి పోలిక ఉంది. జాగ్రత్తగా చదవాలి మనం. ఒకటి అక్కడ, ఒకటి ఇచ్చట. లేఖనాలు ఎప్పుడు జంట పక్షులు. ఒక లేఖనాన్ని తీసుకొని సత్యం అని చెప్పేస్తారు, అది చల్లదు. జత ఉంటుంది. 2 లేఖనాలను జోడించి మాట్లాడాలి. ఒకటే ముక్క పట్టుకుంటే బాప్తిస్మం ద్వారా రక్షణ అంటారు. బాప్తిస్మం ద్వారా రక్షణ కాదు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఒక ముక్కే తీసుకుంటే ఎలా? నమ్మినవాడు రక్షించబడునని ఒక చాట ఉంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడునని ఉంది. నమ్మిన ప్రతి ఒక్కడు రక్షించబడతాడని అర్థం. బాప్తిస్మం పొందిన వాళ్ళే కాదు. ప్రియులారా, లేఖనాలను జాగ్రత్తగా పరికించాలి. అందుకే చెప్తున్నాను, ఈ రెండిటికి పోలిక ఉంది. ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, తెల్లని గుర్రముపై ఒకడు కనపడ్డాడు. 2వ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రముపై ఒకడు కనపడ్డాడు. 5వ వచనం అనగా 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రముపై ఒకడు కనపడ్డాడు. 7వ వచనం 4వ ముద్రను విప్పినప్పుడు పాండురవర్ణము గల గుర్రముపై ఒకడు కనపడ్డాడు. 4 గుర్రాలు, ఆ గుర్రముపై ఒకడు కూర్చొని ఉండుట మనం చూస్తాం. ఈ 4 గుర్రాలు, గుర్రము అంటే యుద్ధానికి సూచన. సామెతల గ్రంథంలో ఉంది 21వ అధ్యాయంలో. గుర్రము అంటే యుద్ధం, గుర్రము అంటే వేగం. అమ్మా వినండి, ఆ 7 సంవత్సరాల శ్రమల కాలము యుద్ధ కాలం. అది భయంకరమైన దినాలు. అవి వేగముగా సంభవింపనై ఉన్నవి, దేవుని ఆజ్ఞ చొప్పున జరగనై ఉన్నవి. కనుక ఇవి యుద్ధాలకు సూచన, భయంకరమైన శ్రమలకు సూచన. ప్రియులారా, ఇది మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాలి. కనుక ఈ సంభవాలు ఎప్పటివంటే 7 ఏండ్ల శ్రమల కాలములో, ఆ యుద్ధ కాలములో, ఆ భయంకరమైన దినాలలో జరగనయ్యున్న సంగతులని మనం గుర్తించాలి. ఇలా చెప్పనా మీకు, ఆ మొదటి గుర్రంపై ఒకడు కూర్చొని ఉన్నాడు. అతను అంత్యక్రీస్తు. క్రీస్తు కాదు, నేనే క్రీస్తు అని ప్రకటించుకునేవాడు. 2వ గుర్రం ఎర్రని గుర్రమట. ఎరుపు రక్తానికి సూచన. రక్తపాతం జరగబోతుంది. యుద్ధాలు, జనం మీదకి జనం లెగిసే దినాలవి 7 ఏండ్ల శ్రమల కాలంలో. అందుకే ఎరుపు ఎంత గుర్తులు ఉన్నాయో చూడండి. లేఖనాలను జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దాటి వెళ్తున్నాను. మొదటి 4 గుర్రములపై కూర్చున్న వాళ్ళు మనం చూసినప్పుడు భూమి మీద జరిగే సంభవాలు రాయబడ్డాయి. భూమి మీద జరిగే సంభవాలు. 5, 6 ముద్రలు మనం చూసినప్పుడు పరలోకములో జరిగే సంభవాలు. ప్రియులారా, 7వ ముద్రను విప్పినప్పుడు ఆకాశములో నుండి భూమి మీద జరిగే సంభవాలు. భూమి ఆకాశం ఇలా కూడా చెప్పవచ్చు. జాగ్రత్తగా వినండి.
మొదటి 3 అధ్యాయాలు మనం చదివాం కదా, ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు అవి భూమి మీద జరిగిన సంభవాలు. 4, 5 అధ్యాయాలు మనం చదివాం కదా, ప్రభు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. అంటే 4, 5 అధ్యాయాలు ఎక్కడ జరిగినాయి? పరలోకంలో. మరి 6వ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద. పరలోకం భూమి మీద, పరలోకం భూమి మీద జరిగే సంభవాలు ఈ గ్రంథములో రాయబడ్డాయి ప్రియులారా. నేను 6 అధ్యాయాలే చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ప్రకటన గ్రంథం మొత్తం ఇలాగే ఉంటుంది. ఒక అధ్యాయం భూమి మీద అయితే ఒక అధ్యాయం పరలోకంలో జరుగుతుంది. అంటే దేవుడు ఏమి రాయించాడంటే, భూమి మీద జరుగుతున్న సంభవాలు, పరలోకంలో జరుగుతున్న సంభవాలు. అమ్మ వినండి, దేవుడు సార్వభౌముడు. భూమి మీద జరిగే సంభవాలపై ఆయనకు అధికారం ఉంది, శక్తి ఉంది. పరలోకములో జరిగే వాటిపైన కూడా ఆయనకు అధికారం ఉంది, శక్తి ఉంది. అంటే భూమి మీద, పరలోకం మీద జరిగే ప్రతి కార్యము ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి. నువ్వు ప్రశ్నిస్తున్నావే, ఎందుకు ప్రభువా ట్రంప్ని అధ్యక్షుడిని చేశావు? ఎందుకు ప్రభువా మోడీని ప్రధానమంత్రిని చేశావు? ఎందుకు ప్రభువా ఈ కలెక్టర్లు ఎలా ఉన్నారు, మంత్రులు ఎలా ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు, ఎందుకు మా పై అధికారులు ఎలా ఉన్నారు, ఎందుకు ప్రభువా మా సంఘస్థులు ఎలా ఉన్నారు అంటున్నావే నువ్వు? ఎవరు ఎక్కడ ఉండాలో, ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎలా జరగాలో ఆ క్రమమంతా ఆయన నిర్ణయము ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన యొక్క సార్వభౌమ అధికారము కింద జరుగుతున్నాయి. నువ్వు నేను నిర్ణయించినవి జరగవు, మనం చెప్పినవి జరగవు. దేవుడు నిర్ణయ కాలము ప్రకారం, దేవుని నిర్ణయం ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం సమస్తము జరుగుతాయి. అమ్మా, నీ కుటుంబంలో జరిగే ప్రతి కార్యము, ప్రతిదీ దానిపై ఎవరి అధికారం ఉంది? దేవుని అధికారం ఉంది. సంఘములో జరిగే ప్రతిదీ దానిపై ఎవరి అధికారం ఉంది? దేవుని అధికారం ఉంది. లోకములో జరిగే ప్రతి దానిపై దేవునికి అధికారం ఉంది. ఆయన సార్వభౌముడు. దేవునికి ప్రార్థన చేయి, ఆయన కార్యం జరిగిస్తాడు. దేవుణ్ణి వేడుకో అంతే తప్ప మనుషులు జరిగే కార్యాలను బట్టి దుఃఖించకు. ఏ విషయము కొరకైనా, ఏ పని కొరకైనా, దేని కొరకైనా ఎక్కడికి రావాలి? మనం ప్రభు పాదముల దగ్గరకు రావాలి. ఆయన సార్వభౌముడు ప్రియులారా. సమస్తాన్ని మార్చివేయగలిగిన దేవుడు ఆయనే. సమస్తముపై ఆధిపత్యము కలిగిన దేవుడు ఆయనే. ఆయన దగ్గరికి వద్దాం. భూమి మీద జరిగేవైనా, పరలోకంలో జరిగేవైనా, నీ కుటుంబంలో జరిగేవైనా, సంఘములో జరిగేవైనా, లోకములో జరిగేవైనా అన్నిటిపై అధికారము కలిగిన దేవుడు. ఈ ఒక్క మాట మన హృదయంలో ఉంచుకొని వెళ్ళిపోదాం. సమస్తముపై సర్వాధికారి అయిన దేవుడు. ప్రభువా, నీ చిత్తం లేనిదే ఏమి జరగట్లా, ఎందుకు దుఃఖించడం? నేను నిన్నే అడుగుతున్నా, ఈ కార్యాన్ని మార్చవా, ఈ పని జరిగించవా, నాకు ఈ మేలు చేయవా అని ఆయన పాదముల దగ్గరికి వద్దాం. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు. రండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగిన సంభవం. ఎలా ఉన్నాడంటే, తెల్లని గుర్రముపై ఉన్నాడట. అతని తల మీద కిరీటం ఉందట.
అతని చేతిలో విల్లుందట, ఇది పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఈ ఆకారాన్ని, ఈ ప్రతిమను చూసి అందరూ అనుకుంటున్నారు క్రీస్తే క్రీస్తే అనుకుంటున్నారు. కానీ అతను క్రీస్తు కాడు ప్రియులారా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? 28. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయం 23వ వచనం. 8:23. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. ఒక రాజు ఆ వచ్చే రాజును గురించిన సంగతులు మనం చూడగలం ప్రియులారా. రాజు అన్న పదాన్ని అలా గుర్తుపెట్టుకోండి. రాజు వస్తాడు అన్న మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతన్ని రాజుగా వర్ణించారు. అతడు రాబోవు రాజు, ఒక రాజు పుడతాడట. అతడు యుక్తి గలవాడట. సర్వలోకాన్ని ఏలే యుక్తి అతనికి ఉంటుందట. అమ్మ వినండి, ఇతను ఎవరు అంటే ప్రపంచం మొత్తాన్ని జయించిన వాడు. నిజమే చెప్తున్నాను నేను. ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే యుక్తి కలిగిన రాజు. జాగ్రత్తగా వినండి. ఆ రాజు ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకొని నేనే క్రీస్తును అంటాడు. అందుకని ఎలా కనపడుతున్నా అంటే తెల్లని గుర్రంపై కనపడుతున్నాడు. అబ్బా, సమాధానం, శాంతి దూత. ఎంత సమాధానం కలిగిన వాడండి, ఎంత నెమ్మదండి, ఎంత మంచివాడండి అనుకుంటారు లోకమంతా. లోకాన్నంతా భ్రమింపజేస్తాడు. పైకి ఎలా కనపడుతున్నాడంటే శాంతి దూతలాగా కనపడుతున్నాడు. ఆ ట్రంప్ గారు అడిగినట్టు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, ఇన్ని యుద్ధాలు ఆపాను, నాకు ఇస్తారా ఇవ్వరా అని కూర్చున్నాడు ఆయన. అలా ఉంటాడు ఆ శాంతి దూత. నేనే శాంతి దూతను, అన్నిటినీ జయించి నేను లోకానికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చాను, నన్ను పూజించండి అంటాడు. పిల్లరా, జయించిన వాని వలె కనబడతాడు, శాంతి దూతలా కనబడతాడు, ప్రపంచాన్ని జయించిన గొప్ప వ్యక్తిగా, రాజుగా కనపడతాడు. ఎవరు ఇతను అంటే అంత్యక్రీస్తు. నేనే దేవుణ్ణని చెప్పుకునేవాడు, నేనే క్రీస్తునని ప్రకటించుకునేవాడు. ఈ అంత్యక్రీస్తు ప్రియులరా మొట్టమొదటి వాడు అలా మనకి కనబడుతూ ఉన్నాడు. కానీ ఇతను ఎవరు కాదు చెప్పండి? క్రీస్తు కాదు ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు. 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట. అసలు ఆ మాట వినండి. సాతాను వెలుగుదూత వేషము వేసుకున్నాడట. అమ్మ వినండి, పైకి తెల్లని వస్త్రం వేస్తాడు, కానీ లోపలంతా నలిపే. వెలుగుదూత వేషం వేసుకున్నాడు, దగదగా మెరుస్తూ ఉన్నాడు, తెల్లని గుర్రం మీద ఉన్నాడు. సమాధానకర్త, శాంతి, సమాధానం అని చూపిస్తున్నాడు లోకానికి, కానీ లోపలంతా ద్వేషమే. కాబట్టి వాని పరిచారకులు కూడా ఇలాగే ఉంటారు అని పౌలు జ్ఞాపకానికి తెస్తాడు. మనం ఏమనుకుంటున్నామో తెలుసా? పై వేషధారణ చూసి ఇల్లు విశ్వాసులే అనుకుంటున్నాం. పై వేషధారణ చూసి వీళ్ళు విశ్వాసులేని మనం అనుకుంటున్నాం. లోపల అంతరంగం వేరుగా ఉంది. అమ్మా, ఇంతకంటే స్పష్టమైన వర్ణన, వివరణ ఇంకేం కావాలి? భ్రమలో పడిపోతున్నారు.
చాలామంది ఆ భ్రమలో పడిపోయి అలాగే వెళ్ళిపోతున్నారు. అమ్మ, ఎవరు విశ్వాసులో, ఎవరు ఆత్మ సంబంధులో, ఎవరు దేవుని బిడ్డలో జాగ్రత్తగా పరికించి వారిని మనం వెంబడించాలి. వెలుగుదూత వేషం వేసుకొని లోకంలోనికి వచ్చారట. చూస్తే ఎలా కనపడతారంటే తెల్లని గుర్రంపై కనపడతారు, శాంతి దూతల్లాగా ఉంటారు, సమాధానం వారిలోనే ఉండట్టుంటారు. అంత మాత్రమే కాదు, అందరినీ జయించాలి, జయిస్తారు కూడా. ప్రజలంతా వారి వైపే ఉన్నారయ్యా, వాళ్ళు చెప్పిందే రైట్ అంటున్నారయ్యా. అవునా? జనాన్ని చూడకండి, గుంపును చూడకండి, వేషధారణ చూడకండి. సీ ద ఇన్నర్, వారిలో ఉన్న అంతరంగాన్ని జాగ్రత్తగా గమనించండి. సాతాను వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియలు ఎలా ఉన్నాయి? నమ్మినట్లుగా లేవు. వేషధారణ బాగుంది, పైకి అలంకరణ బాగుంది, వారు చూపించే విధానం బాగుంది, కానీ లోపల అంతరంగం, వారి కార్యాలు మాత్రం దేవునికి విరోధంగా ఉన్నాయి. ఎంత విచారకరం ప్రియులరా! వీరు సాతాను పరిచారకులే కానీ క్రీస్తు పరిచారకులు కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ వచనంలో మొదటి ముద్ర విప్పినప్పుడు మనకు కనబడుతున్నవాడు అంత్యక్రీస్తు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదామా? వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మోసపుచ్చుతారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభ దినాలలో వాడు సమాధానానికి కర్తగా కనబడుతున్నట్టుంటాడు. వెలుగుదూత వేషము ధరించుకుంటాడు, తెల్లని గుర్రముపై వస్తాడు, సర్వలోకాన్ని జయించిన వానిగా కనబడతాడు. ఆయన తల మీద కిరీటం ఉంటుంది, కానీ ఎవరు కాదు అంటే అతను క్రీస్తు కాదు. నా పేరట వస్తాడు, నేను క్రీస్తునని చెప్పుకుంటాడు, అతను క్రీస్తు మాత్రం కాడు. వాని పరిచారకులు కూడా నేడు లోకంలో ఉన్నారు. వాళ్ళు కూడా మేము క్రీస్తు బిడ్డలమని చెప్తారు, కానీ వాళ్ళు ప్రభుని నమ్మిన వారు కాదు ప్రియులారా. వాని పరిచారకులు కూడా ఇలాగే ఉన్నారని కొరింథీ పత్రికలో దేవుడు చెప్పాడు. దాటి వెళ్తున్నాను, మనం ముందుకు వెళ్దాం. కొన్ని వచనాలు అక్కడ మనం చదివి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం, 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. దేవుని సంఘాన్ని పాడు చేసే వాళ్ళే వీళ్ళు. దేవుని ఆలయం అనగా దేవుని సంఘం, పరిశుద్ధులను పాడు చేసేవాళ్ళు. మీరు ఏమైనా చేయొచ్చు, ఏం పర్లేదని చెప్పేవాళ్ళు దేవుని ఆలయాన్ని పాడు చేసేవాళ్ళే. మీరు ఏమైనా అనండి ప్రియులారా. దేవుని కొరకై నమ్మకంగా పరిశుద్ధంగా మనం జీవించాలి. మన భక్తి, మన విశ్వాసం, మన వాక్యం, మనం వినే మాటలు మనలను అతి పరిశుద్ధతలోనికి నడిపించాలి, పరిశుద్ధతలో అభివృద్ధిని కలుగజేయాలి. అంతేగాని పాపానికి ప్రేరేపించకూడదు, పాపంలోనికి నడిపించకూడదు. మీరు ఏదైనా చేయండి పర్లేదని చెప్పేవాళ్ళు వెలుగుదూత వేషం వేసుకున్న సాతానే. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వీడేం చేస్తాడు అంటే రాజుగా ఉంటాడు, రాజుగా వస్తాడు, వెలుగుదూత వేషం వేసుకుంటాడు, కానీ పవిత్ర పట్టణాన్ని, మందిరాన్ని నాశనము చేస్తాడు. ఇది అంత్యక్రీస్తుని గుర్చిన సంగతులు ప్రియుల.
వేల వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు, మన కోసం రాయించాడు. దానియేలు గ్రంథంలో కూడా అదే మాట, వచ్చునట్టి రాజు. అమ్మ వినండి, నేను ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అన్నానులే, కానీ ట్రంప్కి ఆ దేశంలోనే సఖ్యత లేదు. కానీ ఈ రాజు ఆ రాజు కాదు, మహారాజు. ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు, ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడు. అలాంటి రాజు ఒకడు రాబోతున్నాడు. 7 ఏండ్ల శ్రమల కాలానికి ప్రారంభం, ఈ యుగాంతం ముగింపుకి అది ప్రారంభం. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంత్యక్రీస్తును గూర్చిన సంగతులు. 2వ ముద్రను గూర్చి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యుడు ఒకడు ఒకడొకొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు చూసారా, పై వచనములో తెల్లని గుర్రం మీద ఉన్నాడు, కింద 2వ ముద్రను ఇప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద ఉన్నాడు. 4 గుర్రాలు ఒకదానప్పుడు ఒకటి చెప్తున్నారు కదా. మరి మొదటి గుర్రం మీద ఉన్న ఆయన క్రీస్తు అయితే 2వ గుర్రం మీద ఉన్నవాడు సాతాను ఎలా అవుతాడు? వీళ్ళారా, అందుకనే ఇవి దేవుని గుర్చిన సంగతులు కాదు, ఇవి అంత్యక్రీస్తు అపవాది వాని సంబంధులు వాని పరిచారకులను గుర్చిన సంగతులు, అంతేగాని క్రీస్తును గుర్చిన సంగతులు కాదు. చాలామంది పొరపడుతున్నారు. మొదటి ముద్రను విప్పినప్పుడు ఉన్నవాడు క్రీస్తు అని నమ్ముతున్నారు. కాదు ప్రియులారా, వాడు అంత్యక్రీస్తు. 2వ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రంపై కనపడుతున్నాడు. ఎరుపు దేనికి గుర్తు అంటే రక్తానికి గుర్తు, రక్తపాతానికి గుర్తు. 7 ఏండ్ల శ్రమల కాలంలో 2వ ముద్ర విప్పినప్పుడు రక్తపాతం, ప్రపంచమంతా రక్తపాతం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. భయంకరమైన దినాలు, ఒకరినొకడు చంపుకుంటారట, అంత భయంకరమైన దినాలు. నేడే మనం చూస్తున్నాం కదా, మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో భయంకరంగా ఉంది. ఇప్పుడు కొన్ని దేశాలు మూసివేయబడ్డాయి. ఎలాగో తెలుసా? ఒక తెగ మరొక తెగను చంపుకుంటున్నారు. భయంకరమైన రక్తపాతం ఉంది. దెర్ ఇస్ నో గవర్నెన్స్. ప్రిల్లరా, కులాలు మతాల పేరుతో, జాతుల పేరుతో ఒక జాతి మరొక జాతి మీదకి లేచే దినాలు ఇవి. కడవరి దినాలు, సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది అనడానికి సూచనలు. ప్రిల్లరా, ఒక జాతి మరొక జాతి మీదకి, ఒక కులం మరొక కులం మీదకి లేస్తూ ఉన్నారు. భయంకరమైన దినాల గుండా మనం వెళ్ళబోతున్నాం. ప్రియులారా, వినండి, ఆలోచన చేయండి. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉన్న దినాలు, అంత్య దినాలు. 7 ఏండ్ల శ్రమల కాలం అతి సమీపంగా ఉంది. జాగ్రత్త, ప్రభుని నమ్మండి, ఎత్తబడే వారిలో ఉండండి. ఎర్రని గుర్రం యుద్ధాలను చూపిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. యుద్ధాలు వినడం లేదా? జనం మీదకి జనం లేవడం మనం వినడం లేదా? ఆలోచన చేయండి ప్రియులారా. వీటిని వింటున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి, ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. అమ్మా అయ్యా వినండి, ఏం పర్లేదులే రేపు నమ్ముకుందాంలే, ఏం పర్లేదులే వచ్చే సంవత్సరం నమ్ముకుందాంలే అనుకుంటున్నావే, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అంతము చాలా సమీపంగా ఉంది. ఈ సమాచారాలు వినబడుతున్నప్పుడు, ఇవి నీకు తెలిసినప్పుడు, అమ్మ వినండి,
ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, అంతము చాలా సమీపంగా ఉంది. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. వాయిదా వేయవద్దు, నెట్టి వేయవద్దు, త్రోసి వేయవద్దు, ఇవి జరుగునంటలే అనుకోవద్దు. కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ప్రజల మధ్య చిచ్చు, భాషల మధ్య చిచ్చు. ఒక భాష మాట్లాడేవారు మరొక భాష మాట్లాడేవారికి నచ్చరు. దేశమంతా హిందీనే మాట్లాడాలి, దేశమంతా మేము మీ హిందీ మాట్లాడం, మా తమిళం మాత్రమే మేము మాట్లాడతాం అంటారు వాళ్ళు. భాషల మధ్య వైరుధ్యం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రజలు మనం చూడడం లేదా? ఇవన్నీ చూస్తున్నప్పుడు అంతము చాలా సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. ఉగ్రత నుండి తప్పించుకొనండి, అగ్నిలో నుండి బయటికి రండి. మరణానికి అప్పగించబడతారా, పరలోకానికి ఎక్కి వెళ్తారా? ప్రభును నమ్మితే పరలోకం, ప్రభును నమ్మకపోతే ఉగ్రత, తీరని అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన దినాలు, శ్రమల గుండా వెళ్ళాలి, రక్తపాతాన్ని కనులారా చూడాలి. పిల్లరా, ప్రభు బిడ్డలుగా చేయబడి ఆయన రాజ్యము కొరకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23 నుండి చదువుదామా? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి. క్రూర ముఖము గలవాడు, అతని ముఖం ఎలా కనపడుతుందట? క్రూర ముఖం అంటే క్రూరుడు, భయంకరుడు. ఏలే వాళ్ళు ఎలా ఉంటారంటే భయంకరులుగా ఉంటారండి. క్రూరముఖం గలవాడుగా ఉంటాడట, యుక్తిగా ఉంటాడట. తెలివితేటలు ఉంటాయి వానికి, మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం మనకి తెలుసులే, అలాంటి రాజు వస్తే మేము ఎందుకు ఓటేస్తాంలే అని నువ్వు అనుకుంటావులే, కానీ ఆయనకే ఓటేస్తాం. వాని యుక్తిలో పడిపోతాం. వాళ్ళు ఎందుకు గెలిచారయ్యా మళ్ళా అంటే, ఏముంది ఓటుకు 10,000 ఇచ్చారు, అందరూ ఓటేశారని చెప్తున్నారు. నిజమేంటో నాకు తెలియదు, నీకు తెలియదులే. పిల్లరా వినండి, వాని యుక్తిలో పడిపోతాం మనం. యుక్తి కలిగిన వాడు, క్రూరముఖము కలిగిన వాడు. ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును, అతడు గెలుచును గాని తన స్వభావమున గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్లుగా జరిగించచ్చు. బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఇవన్నీ మనం చూసేవే, నేను వివరించాల్సిన అవసరం లేదు. నేటి దినాలలో ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ప్రియులారా. వీటిని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమనంటే, 7 ఏండ్ల శ్రమల కాలం ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడే ఎట్టుంది, అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రభుని నమ్మండి. ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని తప్పించుకోండి, భయంకరమైన ఉగ్రత దినాలను తప్పించుకోనండి, ప్రభు బిడ్డలుగా చేయబడండి, ఎత్తబడే గుంపులో ఉండండి. నేను 2 ముద్రలే చదివాను, ఇంకా కిందకి వెళితే భయంకరమైన దినాలు. 4వది మరణం ప్రియులారా, కరువు, మరణం. 4 ముద్రలు విప్పినప్పుడు కరువులు, మరణాలు సంభవిస్తాయి. భయంకరమైన దినాలు ఉన్నాయి. ఆ దినాల గుండా మనం వెళ్ళకూడదు అంటే ప్రభుని నమ్ముకోవాలి, ప్రభు బిడ్డలుగా చేయబడండి, ఎత్తబడే గుంపులో ఉండండి. మనందరం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఈ ఉగ్రత నుండి మమ్మను తప్పించావు, ఈ రక్తపాతము నుండి, ఈ కరువు నుండి, ఈ మరణము నుండి, ఈ భయంకరమైన దినాల గుండా వెళ్ళకుండా ప్రభువా మమ్మను తప్పించావయ్యా, నీకు స్తోత్రమయ్యా. సంఘంలో చేర్చుకున్నావు, మమ్మను రక్షించావు, పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నావు.
నీతో కూడా మాకు సహవాసం ఇచ్చావు ప్రభువా. ఈ ఉగ్రత దినాలలో నీతో కూడా మేము ఉంటాం. ఇంతకంటే ధన్యత ఏం కావాలి? మమ్మను తప్పించావని దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. నమ్మని వారు ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, ఉగ్రత నుండి తప్పించుకొనండి. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఎదుటికి మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 7 ముద్రలు కలిగిన పుస్తకం, అవును మా తండ్రి, యుగాంతములో యోగ్యుడవైన మీరు ఆ పుస్తకాన్ని విప్పబోతూ ఉన్నారు నాయనా. మీరు ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉండగా జరుగుతున్న సంభవాలు మా ఎదుటికి మీరు తీసుకొని వచ్చారు. నిజమే మా తండ్రి, భయంకరమైన 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ ఉగ్రత దినము నుండి మమ్మను తప్పించి మాకిచ్చిన గొప్ప ఆధిక్యతకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఈ కూడికలో ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో, ఎవరు మిమ్మల్ని నమ్మి సంఘములో చేర్చబడలేదో, వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభువా. నిజదేవుడవు, సత్యదేవుడవైన మిమ్మల్ని తెలుసుకొనుటకు కృప చూపించండి. మహాదేవుడవు, సార్వభౌముడవు, సర్వశక్తి కలిగిన దేవుడవైన మీ వైపు చూసి రక్షణ పొంది నాయనా భయంకరమైన దినాల నుండి తప్పించుకోవడానికి కృప చూపించండి. కొద్ది మందినైనా అగ్నిలో నుండి మీరు రక్షించమని మీ సన్నిధిలో వేడుతున్నాం. వినవారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి మా ప్రభువా. భయంకరమైన ఆ దినాల గురించి వినుటయే మాకు కష్టంగా ఉంటుండగా వాటి గుండా ప్రయాణించడం ఎంత కష్టమో గ్రహించి మిమ్మల్ని అంగీకరించి పరలోక పట్టణస్థులుగా చేయబడేందుకు కృప చూపించండి. దూరముగా దగ్గరగా ఉంటున్న మా అందరిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచబడి మిమ్మల్ని వెంబడించే గుంపులో ఉండటకు మీరు సహాయాన్ని దయచేయండి. ఎవరు నాయనా నిజమైన విశ్వాసులో, ఎవరు మీ పరిచారకులో, ఎవరు సాతాను పరిచారకులో గ్రహించి వెంబడించడానికి సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధతలో అంతకంతకు ఎదుగునట్లుగా మా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని అక్కరను మీరు తీర్చండి. శ్రీమంతుడవు, ఐశ్వర్యవంతుడవు, సర్వభౌముడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు మా ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని మీ వైపు చూస్తున్నాం. మా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోనండి. ప్రతి ప్రకటనకు మీరు జవాబును దయచేయండి. మా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుని ఉండగా మీరు ఎక్కల కింద భద్రపరిచి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.